పొజిషన్ ఎలా ఉందో తెలుసు కూడా అర్థం పర్థం లేని ఓట్లు పెట్టి టార్చర్ పెడతావేంటి? టార్చర్ అని నువ్వనుకుంటున్నావు. నా మీద నీకున్న ప్రేమని చెప్పకుండా దాచిపెడుతుంటే బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నానని నేను అనుకుంటున్నాను కార్తీక్. షట్ అప్. ఆగు కార్తీక్. చూడండి అంకుల్, నేను వద్దని చెప్తున్నా, నన్ను లవ్ చేస్తున్నానని, నాతో బెంగళూరు వస్తానని పిచ్చిదాలా మాట్లాడుతోంది. ఇలా బిహేవ్ చేయడం తప్పని మీరైనా చెప్పండి అంకుల్. చెప్పండి అంకుల్, అలా సైలెంట్గా ఉన్నారేంటి? సారీ బాబు, తనకు నేనేమీ చెప్పలేను. అంకుల్, మీరు కూడా అలా అంటారేంటి? మాల్ని మైనర్ కాదు, మేజర్. తన నిర్ణయాలేంటో తనే తీసుకోగలదు. తన భవిష్యత్తు ఎలా ఉండాలో తనే జడ్జి చేసుకోగలదు. మాల్ని మనసులో నువ్వు ఉన్నావు కార్తీక్. నీ మనసులో కూడా తనే ఉందని నేను నమ్ముతున్నాను. మాల్ని ధైర్యంగా తన మనసులో మాట చెప్పింది, కానీ నువ్వు బయటపడడం లేదు. అందుకే మాల్ని ఇలా చేస్తుందని నేను అర్థం చేసుకోగలను. అంకుల్, నిజం చెప్తున్నాను కార్తీక్, మీ ఇద్దరిని విధి అనేది అడ్డుకుంటుంది. నేను తన్ని ఒప్పించే స్థాయిలో లేను. అంకుల్, నేను తనకి కన్న తండ్రిని కాకపోయినా తన బాబాయిగా తన నిర్ణయాల్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది కార్తీక్. ఇప్పుడు మీ గురించి 4 రోజులు పోయిన తర్వాత నిజం తెలిసి నలుగురు మీ అమ్మాయి కార్తీక్తో ఉంటుందంట కదా, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంట కదా అని గుసగుసలాడుకునే ముందే నీ మనసులో ఉన్న నిజమేంటో చెప్పు కార్తీక్. ఏమైనా నీ మనసులోని ప్రేమని చెప్పకుండా దాచటంలో అర్థం లేదు కార్తీక్. చెప్పు కార్తీక్. మాల్ని ఇలా నా జీవితంలోకి వచ్చిందంటే తనకి శత్రువులు పెరుగుతారు అంకుల్. నా వల్ల తన లైఫ్ రిస్క్లో పడడం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాను. నీతో కలిసి ఉండడానికి ఎంత రిస్క్ అయినా ఫేస్ చేస్తాను కార్తీక్. నువ్వు చెప్పింది కరెక్టే బాబు. తను నీ మనిషి అనుకున్నప్పుడు తన మంచి చెడ్డ గురించి ఆలోచించాల్సిందే. మాల్ని లైఫ్ గురించి ఇంతగా ఆలోచించేవాడివి నీ ఇష్టాన్ని తనతో ఎందుకు చెప్పలేదు? అంకుల్, కార్తీక్, పెళ్లి కాకముందే నా ఇంటి గడప దాటి నీ ఇంటికి వచ్చిందంటే తన మనసులో నువ్వు ఎంత బలంగా ఉన్నావో ఆలోచించు. ఇంతకన్నా నేను చెప్పడానికి ఏం లేదు కార్తీక్, అర్థం చేసుకో. కార్తీక్ అర్థం చేసుకుంటాడు బాబాయ్. చూడు కార్తీక్, నీతో కలిసి నేను ఇక్కడ ఉండడానికి ఫిక్స్ అయ్యే వచ్చాను. ఇది ఫైనల్. అంకుల్, నేను చెప్పాల్సింది చెప్పాక కూడా తను మొండిగా ఇలాగే ఉంటానంటే ఇంక నేనేం మాట్లాడను. సరే అంకుల్, తను ఇక్కడే ఉండనివ్వండి. థ్యాంక్ యూ కార్తీక్. నీ ఇంట్లోకి వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బలవంతంగా ఒప్పుకున్నావని నాకు తెలుసు కార్తీక్. నేను కూడా మాల్ని ఇష్టాన్ని కాదనలేకపోయాను. మాల్ని నా వీక్నెస్ బాబు. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకుంటే తండ్రిగా అది ఇవ్వడం నాకు అలవాటు. నిన్ను ఇబ్బంది పెట్టాను, సారీ కార్తీక్. అయ్యో పర్లేదు అంకుల్.
డాక్టర్ గారు, మీరు అపాయింట్మెంట్ ఇస్తే మా కోడని తీసుకొచ్చి చూపిస్తాను. తన కండిషన్ చూసి మీరు ఒపీనియన్ చెప్తే తప్ప ఇప్పుడు మా అబ్బాయి పడుతున్న బాధ తీరదు. అవును సార్. ఓకే డాక్టర్ గారు, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎస్ఐ గారు, ఇలా వచ్చారేంటి? కొంచెం అర్జెంట్ పని నుండి వెళ్తున్నాను. సారీ సార్, ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి రాలేదు. వీణా మేడం గారితో మాట్లాడడానికి వచ్చాను. తనతో దేని గురించి మాట్లాడాలి? సార్, మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం వీణా మేడం చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మీతో తర్వాత ఫోన్లో మాట్లాడతాను. నా గురించి ఏదైనా ఉంటే చెప్పేయండి ప్లీజ్. మీకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ బయటపడింది. మర్డర్ కేసులో మీరు జైల్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పేది నిజమేనా? అదేదో ఇప్పుడే చెప్పండి ఎస్ఐ గారు. అవన్నీ తర్వాత ఫోన్లో మాట్లాడతాను సార్. వీణా మేడం గారు మీతో మాట్లాడడం చూస్తే నా మీద కూడా డౌట్ పడతారు. ప్లీజ్ ఎస్ఐ గారు, అదేంటో చెప్పకపోతే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ప్లీజ్ చెప్పండి. మీరు వినేలా లేరుగా. ఎస్ఐ గారు, అందులో నా పక్కనున్న వ్యక్తికి హత్యకి సంబంధం లేదని ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. ఇతనికి హత్యకి సంబంధం లేదని ప్రూవ్ అయిందని మీరు అనుకుంటున్నారు. అప్పుడు సాక్ష్యాలు దొరకలేదని కోర్టు కూడా డిక్లేర్ చేసింది. కానీ ఇప్పుడు మీరిచ్చిన ఆ బ్యాగ్ రఘురామ్ డెత్ స్పాట్లో దొరికింది. బహుశా అందులో కత్తి గాని గన్ గాని ఉండొచ్చని మా అనుమానం. ఇప్పుడు అప్పట్లో దొరికిన సాక్ష్యాలని వెతికే పని వీణా గారు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఈ మాత్రమే చెప్పగలను. మీరు కేసుని డీప్గా స్టడీ చేయండి, అన్నీ మీకే అర్థమవుతాయి. అంటే ఈ వీడియోలు చూపించి వీణ నన్ను పట్టించే ప్రయత్నం చేస్తుందా? 100% చేస్తుంది. పైగా ఈ వీడియో కూడా ఆవిడే పట్టుకున్నారు, నేను కాదు. అదే కాదు, ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా వీడియోలు పట్టుకునే పనిలో ఆవిడ ఉన్నారు. ఇక నుంచి మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే సార్. జాగ్రత్తగా ఉండండి. మిస్టర్ రిషి, రిషి, ఏంటి ఎస్ఐ గారు, ఎప్పుడొచ్చినా మా డాడ్ పేరు పిలిచేవారు, ఇప్పుడేంటి కొత్తగా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు? సర్లేండి, డాడ్ని పిలుస్తాను. డాడ్, ఎస్ఐ గారు వచ్చారు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? నేను మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. ఇలా మారిపోయారేంటి? న్యాయం కోసం పనిచేయాలంటే మారిపోవాల్సి వస్తుంది సార్. ఏంటి
వీణ చెప్పిన ప్రమోషన్ కోసం ఆశపడుతున్నావా? నేను డ్యూటీ మీద వచ్చాను, మీ ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి రాలేదు. డ్యూటీ ఏంటి? వీణా గారి తండ్రి రఘురాము గారిని హత్య చేసిన కేసులో రిషిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. జోక్ చేస్తున్నారు ఎస్ఐ గారు. నిజం చెప్తే మీరే జోక్ అనుకుంటున్నారు రిషి. నేను హత్య చేయడం ఏంటి? నాన్ సెన్స్. నా కొడుకు మీద ఆరోపణ చేస్తున్నారేంటి? అంటే ఆ వీణ ఏం చెప్తే చేసేస్తారా? మీరు చూపించిన వీడియోలో నేను అనుమానితుడితో మాట్లాడుతున్నట్టే చూపించారు. ఇప్పుడు వాడి మీద ఆరోపిస్తారేంటి? ఆ వీణ ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో రాంగ్ యాక్షన్ తీసుకోకండి ఎస్ఐ గారు, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి లోకనాథ్ గారు, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. మీరు హంతకుడితో కలిసి మాట్లాడిన సాక్ష్యాలు మాత్రమే ఉన్నాయి, కానీ రిషి ఏకంగా ఒక ఆయుధంతో తిరిగి వచ్చిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఎలా దొరుకుతాయి? అసలు రిషికి రఘురామ్ హత్యకి సంబంధం ఏంటి? మీకిష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సాక్ష్యాలు చూపిస్తే మీరు నమ్ముతారు కదా? అయితే చూడండి. రిషి, ఈ సాక్ష్యం సరిపోతుందా? ఎస్ఐ గారు, ఈ వీడియో అంతా అబద్ధం. టెన్షన్ పడకండి రిషి, ఈ వీడియో వీణా గారే మాకు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, మీ చేతిలో గన్ ఎందుకుంది? అంటే ఆ వీణ ఏది ఇచ్చినా అదే సాక్ష్యం అనుకుని అరెస్ట్ చేయడానికి వచ్చేస్తారా? మాకు సాక్ష్యం ముఖ్యం. ఇప్పుడు మేము అరెస్ట్ చేయకపోతే ఆవిడ మీకు అమ్ముడిపోయామని మా పై అధికారులకు మా మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అంటే మీ మీద ప్రెషర్ పెరుగుతుందని నన్ను అరెస్ట్ చేయాలని వచ్చారా? ఇట్స్ వెరీ రాంగ్ ఎస్ఐ గారు, నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. చూడండి, ఆవేశపడకుండా అరెస్ట్కి సహకరించండి. మీరు చేసే తప్పుడు ఎలిగేషన్స్కి నేనెందుకు అరెస్ట్ అవ్వాలి? నేను రాను, మీరు వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. లోకనాథ్ గారు, మీరైనా మీ అబ్బాయితో మాకు కోఆపరేట్ చేయమని చెప్పండి. నో డాడ్, ఇదంతా వీణ నన్ను జైలుకి పంపాలని ఆడుతున్న నాటకం. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. రిషి, నేను మాట్లాడతాను. ఎస్ఐ గారు, విషయం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ముసుగులో గుద్దులాట వద్దు. నా కొడుకు మీతో రాడు. త్వరలో మా లాయర్ వచ్చి మీతో మాట్లాడతాడు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సారీ సార్, నీకంత సమయం ఇవ్వలేను. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. డాడ్, సార్, డాడ్, నో డాడ్, ప్లీజ్ డాడ్, నన్ను అరెస్ట్ చేసి చెప్పండి డాడ్. వదులు డాడ్, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పు ప్లీజ్. ఎస్ఐ గారు, ఆగండి, నేను చెప్పేది వినండి. రిషి, రిషి, ఎస్ఐ గారు, ఏం జరిగిందండి? మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీణా, నీ భర్తను అరెస్ట్ చేస్తున్నారు, వచ్చి ఆపు. వీణా. డాడ్, అమ్మా, నేను వెళ్ళను. ఎస్ఐ గారు, మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రిషి, ఎందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నారు? ఏమైంది నాన్న? అమ్మా, చూడమ్మా, మీ మేనకోడలు చెయ్యని నేరానికి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించి జైలుకు పంపిస్తుంది. దేనికి రిషి? నువ్వేం నేరం చేశావు? పార్వతికి వీణ మీద కోపం వచ్చేలా చేయాలంటే ఇలా నటించాల్సిందే. ఇదే మంచి ఛాన్స్.
సొంత మొగుడని చూడకుండా నా పరువుని బ్రతుకుని బజారుకి ఈడ్చాలని చూస్తుందమ్మా. నేనెందుకు హత్య చేస్తానమ్మా? నాన్న మీద కోపంతో మాఫింగ్ వీడియోలు చూపించి నన్ను జైలుకి పంపిస్తుంది. ప్లీజ్ నన్ను కాపాడమ్మా. కానిస్టేబుల్స్ లాక్కురండి. రిషి సార్ సార్ ఎస్ఐ గారు మా అబ్బాయి హత్యలు చేసే రకం కాదండి. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మా వాడిని వదిలేయండి. చూడండి మేడం, నేనేం చేయలేను. మీరు వీణయ్య గారికి చెప్పి కేసు విత్డ్రా చేయించుకోండి, అప్పుడు వదిలేస్తాం. ఎస్ఐ గారు సార్ ప్లీజ్ సార్ మా అబ్బాయిని వదిలేయండి సార్. నా బిడ్డ మా అన్నయ్యని చంపలేదు సార్. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, మా అబ్బాయిని వదిలేయండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. బాబు రిషి డాడ్, ఎస్ఐ గారు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, నా మాట వినండి. సార్, ఎస్ఐ గారు డ్రైవర్ పోనీ. ఏంటండి ఇది? రిషి ఏమండి? రిషి ఏమండి? రిషి అక్కడ కోడల్ని కరుణించమ్మా అని వేడుకున్నా దయ చూపే అవకాశమే లేదు. ఇంకా నేనేం చెయ్యాలి? అయినా సరే నా కొడుకును వదులుకోను. నా చివరి శ్వాస వరకు మొండిగా పోరాడతాను. నా కొడుకుని నేనే ఎలా అయినా బయటికి తెచ్చుకుంటాను. స్వామి చూసారా ఆయన నన్ను ఎన్ని మాటలు అంటున్నారో. నీకే మాత్రం నా మీద జాలున్నా పోలీసులు రిషిని ఇబ్బంది పెట్టకుండా రిషి ఎలాగైనా తొందరగా బయటకు వచ్చే మార్గం చూపించు స్వామి. లోక్నాథ్ గారు చెప్పండి, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును లాయర్ గారు, నా కొడుకు లైఫ్ క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఏం జరిగింది? ఏం చెప్పమంటారు సార్? నా కొడుకుని నా కోడలి జైల్లో పెట్టించింది. నా కోడలు వాళ్ళ నాన్నని నా కొడుకే చంపేశాడంట. మర్డర్ చేసి ఎవరికీ తెలియకుండా ఇన్ని రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని చెప్తుంది. ఏంటి, మీ కోడలు కేసు రీఓపెన్ చేయించిందా? అవునండి, మా ఇంటికి శనిలా టాపరించి మమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నా కొడుకు బయటికి ఎలా వస్తాడో తెలియట్లేదు. అసలు కోర్టు వాడిని బయటికి పంపుతుందో లేదో భయంతో ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాను. లాయర్ గారు, నా కొడుకుని ఎలా అయినా మీరే బయటికి తీసుకురావాలి. ప్లీజ్, మీ కాళ్ళు మొక్కుతాను. నా యావదాస్తి ఖర్చపోయిన పర్వాలేదు, నా కొడుకు మాత్రం బయటికి రావాలి సార్. ఏంటి, రిషి బయటికి రావడం కష్టమా?
ఉరిశిక్ష పడే అవకాశం ఉందా? అది కాదండి. మై గాడ్, మీరు చెప్పేవన్నీ వింటుంటే నాకు హార్ట్ అటాక్ వస్తుందేమని భయం వేస్తుంది లాయర్ గారు. లాయర్ గారు ప్లీజ్ అలా అనకండి. నా పార్వతి ఎన్ని దేవుళ్ళకు మొక్కుతుందో, ఏ ఒక్క దేవుడు కూడా నా రిషిని బయటకు వచ్చేలా చేయలేడా? అన్యం పుణ్యం ఎరిగిన నా బిడ్డ అన్యాయంగా చేయని తప్పుకు బలైపోవాల్సిందేనా? ప్లీజ్ లాయర్ గారు ఏదో ఒకటి చేయండి, రిషిని బయటకు వచ్చేలా చేయండి. ఈయనేంటి నేనేం చెప్పకుండానే సొంత టాలెంట్ చూపిస్తున్నాడు? అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. మనం బెయిల్ కోసం తప్పకుండా ప్రయత్నిద్దాం. మీ కొడుకుని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరే లాయర్ గారు, వాడి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఓకే. లోక్నాథ్ గారు అక్కడ ఏదో స్కీమ్ పెట్టుకొని ఫోన్లో యాక్ట్ చేస్తున్నట్టున్నారు. పార్వతి, నా కొడుకుని ఎలాగో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నది నేనే. నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవాలని మొక్కుకున్నావు కదా? అయ్యో అవే మాటలండి, నేనెందుకు అలా మొక్కుకుంటాను? రిషి బయటికి రావాలి, వేద కడుపు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ నా మాంగళ్యం దూరం అవ్వాలని, కొడుకులు దూరం అవ్వాలని కోరుకుంటానా చెప్పండి? చాలే ఆపు. నువ్వు పైకి బాధ నటిస్తూ ఇలా అంటున్నావే కానీ నువ్వు నీ మేనకోడలు ఇద్దరు ఈ ఇంటి నాశనం కోరుకునేవాళ్ళు. ఇంట్లో మగజాతే లేకుండా చేసి మీరు రాజ్యం వెళ్దామని చూస్తున్నారు అంతే. మీకు దండం పెడతాను, ఇంకొకసారి అలా మాట్లాడకండి. నా కొడుకుని పోలీసులు తీసుకెళ్లారన్న బాధలో నేనుంటే మీ మాటలతో గుండె తూట్లు పొడిచేలా మాట్లాడుతున్నారు. కంటికి కనపడని క్షోభ పెడుతున్నారండి. నేను వేరు మీరు వేరు కాదండి, మనమంతా ఒక్కటే. తప్పకుండా రిషి బయటకు వస్తాడు, నన్ను నమ్మండి. చాలా ఆపు పార్వతి, నువ్వు బాధపడుతున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఆ తాన్లో గుడ్డవే కదా, నువ్వు ఆ వీణ ఒకే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు కదా. నీ మాటలు వీణ మాటలు ఒక్కటే. ఇంత జరిగిన ఆ వీణ ఇంటికి రాలేదంటే బయట ఉండే నా కొడుకు బయటికి రాకుండా లాయర్లతో మాట్లాడుతూ కేసుని ఇంకా టైట్ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో పార్వతి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సమస్య తీర్చడం నా వల్ల ఏ దేవుడి వల్ల కాదు, కేవలం నీ చేతుల్లోనే ఉంది. ఇంకెవరి చేతుల్లో లేదు, నీ చేతుల్లోనే ఉంది. నీ మేనగోడని నిలబెట్టి ప్రశ్నిస్తేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. బాగా ఆలోచించుకో. ఇప్పుడు ఇంటి పరువు నీ చేతుల్లోనే ఉంది. ముంచుతావో తేలుస్తావో నీ ఇష్టం. పార్వతి, నీ మేనగోడలు వస్తుంది. రిషిని అన్యాయంగా అరెస్ట్ చేయించావు కాబట్టి నువ్వే రిషిని బయటికి తీసుకొచ్చి చేసిన తప్పుని సరిదిద్దుకోమని చెప్పు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నలుగురు నీతో నీ మేనకోడలే భర్తను జైల్లో పెట్టించింది కదా అని అడుగుతుంటే నాకు తల కొట్టేసినట్టు అవుతుందని చెప్పు. ఎదురు మాట్లాడితే తగ్గొద్దు. ఈరోజు అటో ఇటో తేల్చి పారేయాలి. పార్వతి, నీ కొడుకుని జైల్లో పెట్టించి ఇంటికొచ్చి ప్రశాంతంగా ఉంటానంటే ఎవ్వరు ఊరుకోరని చెప్పు.
అవసరమైతే 4 చెంపదెబ్బలు పీకి మొగుడిని జైలుకి పంపిస్తావని నిలది. మేనత్తగా వేణుని దండించే అధికారం నీకు మాత్రమే ఉంది. వీణా, వేద, దేవుడి దయ వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏ ఆపద లేకుండా ఈ భూమి మీదకి వస్తే అంతే చాలు. నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు. ప్రామిస్. అమ్మతనం కోసం తప్పించే నీ కోసం మన పాప ఖచ్చితంగా నీ చేతుల్లోకి వస్తుంది. అప్పట్లోగా నువ్వు మామూలు మనిషి అయిపోతావు. అప్పుడు బొమ్మ నీ పాప కాదు, నీ చేతుల్లో ఉన్న బిడ్డే నీ పాప అన్న నిజం తెలుసుకుంటావు. నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం చెప్పనా? ఇన్ని రోజులు కుట్రలు కుతంత్రాలు ఉన్న మనుషుల మధ్య ఉండి నీ మనసు ఎంతగానో కలత చెందుంటుంది. ఆ అలసటంతా తీరేలా మనకి పాప పుట్టాక పాపని నిన్ను ఇక్కడి మనుషులకి దూరంగా తీసుకెళ్తాను. నువ్వు చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. ప్రతి క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా అద్భుతంగా మారుస్తాను. నీ మనసుకి ప్రశాంతత దొరికేలా చేస్తాను. నీ కంటికి కష్టం అనేదే కనపడకుండా చేస్తాను. నీ మనసుకి సంతోషం తప్ప బాధ అనేది కలగకుండా చేస్తాను. సరేనా? పద్మమే వ్యూహమై చుట్టుకున్నదా, పడగలే ఉండని పాములా, చీకటే వర్షమై కురుస్తున్నదా, సూర్యుడే ఉండని భూమిలా, ఎడారిలో తుఫానులాగా దారుణాలు ఎదురు వచ్చినా, పసి పాపలా ఎంత క్యూట్గా నిద్రపోతున్నావో ఇలా చూస్తుంటే నా దిష్టే నీకు తగులుతుందేమో. తగిలిన దిష్టిని తీయాలంటే జాబిల్లిని తీసుకురావాలేమో అనిపిస్తుంది వేద. నువ్వు నిద్రపోతున్నప్పుడే నీ అందం ఇంకా రెట్టింపు అవుతుందేమో అనిపిస్తుంది. ఏమంటావు?
బుజ్జి తెల్లారింది లేమ్మా, నీకు స్నానం చేయించి మా అమ్మ తినిపిస్తాను. అన్నట్టు నీకేం టిఫిన్ చేయాలి? ఉగ్గన్నం చేయనా లేదంటే ఇడ్లీ చేయనా? ఏం చేయమంటావు చెప్పు అక్షరా. ఏంటి ఫుల్గా కప్పుకున్నావు, చలేస్తుందా బుజ్జి? పాప ఎక్కడికి వెళ్ళింది? పాపా, పాపని ఏ దొంగలైనా ఎత్తుకెళ్ళారా? బంగారు ఎక్కడున్నావు నాన్నా? పాపా, 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 అక్షరా, అక్షరా, అక్షరా ఎక్కడున్నావు నాన్నా? పాపా, అక్షరా ఎక్కడున్నావు నాన్నా? అక్షరా, అక్షరా, పాపా, అక్షరా. ఏమైంది వేద? పిన్ని, నా పాప కనపడట్లేదు పిన్ని. నువ్వేమైనా చూసావా? అబ్బా ఇప్పుడే గదిలోంచి ఆడుకుంటూ ఇదిగో ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళిపోయింది. ఏంటి, పాప బయటికెళ్ళిందా? నిజమా పిన్ని? నిజం వేదా, అబద్ధం ఎందుకు చెప్తాను? నువ్వు బయట నుంచి పాపని పిలుస్తుంటే పాప నీ దగ్గరికి వస్తుందేమో అనుకున్నాను. నా పనిలో నేనున్నాను. లేదు పిన్ని, నేను స్నానానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. అయ్యయ్యో, అవునా? అయితే ఇప్పుడు పాప రోడ్డు మీదకు వెళ్ళిందో ఏంటో, ఏ కారు బైకు గుద్దాయో ఏంటో. పాపా, 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 తల్లి ఇంటికి రమ్మ, వెళ్దాము. పరిగెత్తుకో, అమ్మకి ఆయాసం వస్తుంది. అమ్మా, నేను ఇంటికి రాను. నేను ఇక్కడ ఆడుకుంటాను. నువ్వు ఇంటికెళ్ళు. పాప ఆగమ్మా, పాప, పాప ఆగమ్మా, పాప, పాప ఆగు. అక్షర ఆగమ్మా. ఏమైంది డ్రైవర్? ఎవరో రోడ్డు మీద పడిపోయి ఉన్నారు మేడం, చూసొస్తాను. అక్షర, అమ్మకి హాయ్ అయింది, నొప్పిగా ఉంది. ఒకసారి వచ్చి చూడమ్మా. ఏమ్మా, బుద్ధి లేదా? కారు కింద పడాలని వచ్చావా ఏంటి? రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెనక ముందు చూసుకోవాలి కదా. అది కాదండి, నా పాప ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వచ్చింది. పిలుస్తుంటే ఇంటికి రానని మారం చేస్తుంది. మా పాపని తీసుకెళ్దామనే వచ్చాను.
తన వెంట పరిగెత్తి నీరసంతో కళ్ళు తిరిగినట్టు అనిపించి కింద పడ్డాను. మా ఆయన కూడా పాప కోసం వచ్చారండి, కానీ ఆయన పాపని బొమ్మ అంటారు. కాదు బొమ్మ కాదు పాప అని నేనెంత చెప్పినా నమ్మడు. అందుకే నా కూతురు కోసం నేను ఒక్కదాన్ని వెతుక్కుంటూ వచ్చాను. మా ఆయన హెల్ప్ తీసుకోవడం నాకు ఇష్టం లేదులేండి. చూడమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. నువ్వే స్పృహ తప్పి కింద పడిపోతూ వెళ్తున్న మా కారు మీద పడ్డావు తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమ్మా. డ్రైవర్ మేడం, ఎవరా అమ్మాయి? ఎవరో పిచ్చిదనుకుంటా మేడం. భర్త అంటుంది, పాప అంటుంది, బొమ్మ అంటుంది. పాపని బొమ్మ అని వాళ్ళ ఆయన అంటున్నాడంట. ఆ పాప తప్పిపోతే ఈవిడ ఆ బొమ్మ కోసం వెతుక్కుంటూ తిరుగుతోందట. బాబోయ్, మాట్లాడిన ఒక్క నిమిషానికి నాకు పిచ్చెక్కిపోయింది మేడం. ఎవరో పాపం. సర్లే పోనీ. మేడం కరాపో. వేదా, వేదా, వేదా. ఏమైంది మేడం? ఎందుకు కారు దిగారు? వేద ఎవరు మేడం? ఎవరో పిచ్చిదనుకుంటా మేడం. భర్త అంటుంది, పాప అంటుంది, బొమ్మ అంటుంది. ఈ హ్యాపీ మూమెంట్స్ ని నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తే బాగోదు. నా కూతురు మీనాక్షికి కూడా చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాను. అబ్బా, టైంకి ఫోన్ కలవట్లేదే, నా మొహం మండ. సర్లే, వాయిస్ మెసేజ్ పెడదాం. ఇదిగో అమ్మాయి, నీ పెళ్లి కొడుకుని ఆల్మోస్ట్ సెట్ చేశాను. ఇవాళో రేపో ఫుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. నీకు పెళ్లి కొడుకు దొరకలేదని కంగారు పడిపోకు. పెళ్లి కొడుకు నుంచి కన్ఫర్మేషన్ రాగానే తొందరలోనే మంచి ముహూర్తాలు చూసి నీకు పెళ్లి చేస్తాను. ఇప్పుడు శ్రీ వచ్చి వేద బొమ్మనే కదా పాప అనుకుంటుంది. మరి బొమ్మ ఇంట్లో ఉండగా ఎక్కడికి పోతుంది అన్న అనుమానంతో బొమ్మ కోసం వెతికితే నేను దాచిపెట్టిన బొమ్మ దొరికిపోతుంది. అప్పుడు వేద బొమ్మని దాచి
బయటికి ఎందుకు వెళ్తుందన్న డౌట్ వస్తుంది. అదే డౌట్తో ఇంట్లో ఉన్నాను కాబట్టి బొమ్మని నేనే దాచి డ్రామా ఆడుతున్నానని నన్ను గట్టిగా వాయించేస్తాడేమో. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో. ఈ బొమ్మని ఇలాగే వదిలిపెడితే బాగోదు. వేద రెడీ చేసినట్టుగా బొమ్మకి బొట్టు కాటుకా పెట్టి పౌడర్ అద్ది రెడీ చేద్దాం. అప్పుడు అల్లుడు కూడా నమ్ముతాడు. డ్రామా న్యాచురల్ గా పండుతుంది. అప్పుడు అల్లుడొచ్చి బొమ్మని ఇంట్లోనే పెట్టుకుని బయటికి ఎందుకెళ్ళావా అని వేదకి నానా చివాట్లు పెడతాడు. అప్పుడు వేద కువిలి కువిలి ఏడుస్తుంది. కాపురానికి కార్చిచ్చంటుకుంటుంది. ఈ మాత్రం చిచ్చు పెట్టకపోతే నేను భాగ్యాన్ని ఎందుకు అవుతాను? జరిగిందేంటో నేను చెప్తాను. ముందు మీరు కూర్చోండి రాజేశ్వరి గారు. దయచేసి నువ్వు మాట్లాడుకు పార్వతి. నా కూతుర్ని ఎందుకు పిచ్చిదారి చేశారో నా అల్లుడొచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే. వేదా బావగారు ఇంట్లో లేరు పిన్ని. అవును పిన్ని, వేదా బావగారు ఇక్కడ ఉండట్లేదు, వేరే ఇంట్లో ఉంటున్నారు. వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వీణ? అసలు ఇంట్లో ఏం జరిగింది? నా కూతురికి ఏమైంది? ఇంత జరిగినా నాతో నిజం ఎందుకు దాచారు? చెప్పండి. చెప్పు లోక్నాథ్. అసలే నువ్వు డబ్బు మనిషివి కదా. నా కూతుర్ని పుట్టింటి నుంచి ఇంకా డబ్బులు తీసుకురమ్మని టార్చర్ పెట్టి వెళ్ళగొట్టావా? రాజేశ్వరి, మాటలు మర్యాదగా రాని. డబ్బు కోసం ఇంటి కోడల్ని ఇంట్లోంచి పంపించేంత కసాయివాణ్ణి కాదు నేను. నాకు కూడా కూతురుంది. ఆడపిల్ల బాధపడితే తల్లిదండ్రులు ఎంత క్షోభ అనిపిస్తారో నాకు బాగా తెలుసు. అంత నొప్పి తెలిసిన వాడివి మరెందుకు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశావు? ఒకవేళ నా కూతురు ఏదైనా తప్పు చేసుంటే నాకు చెప్పాలి కదా, మరెందుకు చెప్పలేదు? ఏం పార్వతి, నువ్వైనా శ్రీ వాళ్ళ ఇంట్లోంచి వెళ్లకుండా నచ్చ చెప్పి ఆపి ఉండాల్సింది కదా, ఎందుకు ఆపలేకపోయావు? చూడు రాజేశ్వరి, నువ్వు మమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. శ్రీ వాళ్ళ విషయంలో మేమేం తప్పు చేయలేదు. శ్రీకి ఇంట్లో కొన్ని అనుమానాలు కలిగి వెళ్ళిపోయాడు. శ్రీకళ ఎందుకు అనుమానాలు కలిగాయి? ఆ అనుమానాలు కలిగేలా చేసింది మీరే కదా మావయ్య. అవును మావయ్య, సమస్య పెద్దది కాకముందే ఆపుంటే కార్తిక్ జైలుకి వెళ్లేవాడు కాదు. అత్తయ్య మీద నింద వేసిన వాళ్ళు ఎవరో తెలుసుండేది. వేద ఆరోగ్యం ఇప్పుడు ఇలా అయ్యుండేది కాదు. ఆ అనుమానం ఎందువల్ల వచ్చింది? కార్తిక్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? పార్వతి మీద నింద పట్టమేంటి వీణ? అసలు ఏం జరిగిందంటే పిన్ని, వీణ నువ్వు కొంచెం ఆగు, నేను మాట్లాడతాను. నాకు తెలుసమ్మా, ఈ మహానుభావుడు ఎలాంటివాడు, ఎలాంటి పనులు చేస్తాడో నాకు తెలుసు.
ఇంట్లో ఇంత జరిగినా నాకు ఏ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడ్డాడంటే ఎంత ముందు చూపుతో ఈ పనులు చేశాడో చూసావా? ఆయనకిష్టమైతే నెత్తిన పెట్టుకొని మోస్తాడు, అదే ఇష్టం లేకపోతే నడి రోడ్డు మీదకి తన్ని తరివేస్తాడు. శ్రీ వాళ్ళ విషయంలో, కార్తిక్ విషయంలో కూడా ఇదే జరుగుంటుంది. రాజేశ్వరి గారు, ఆయన అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి జరిగిన దానిలో ఆయన ప్రమేయం ఏం లేదు. భర్తని వెనకేసుకొస్తున్నావా పార్వతి? కాదు రాజేశ్వరి గారు, వాస్తవం చెప్తున్నాను. వేదని అలా చూసి ఒక తల్లిగా మీ మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నిజానికి వేదకి జరిగిందేంటంటే ప్రెగ్నెన్సీ విషయంలో ఎక్కువగా మనోవేదనకి గురవటం వల్ల అలా ప్రవర్తిస్తుందని డాక్టర్ గారు చెప్పారు రాజేశ్వరి గారు. వేద ప్రెగ్నెంటా? అంటే వేద ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నాకు చెప్పరా? ఏంటి పార్వతి ఇంత అన్యాయం? బిడ్డ కడుపుతో ఉందని తెలిస్తే తల్లి ఎంత మురిసిపోతుందో నీకు తెలుసు కదా. మీరందరూ కలిసి నాకు ఆ సంతోషం ఎందుకు లేకుండా చేశారు? నా బిడ్డకి ఎలాంటి గతి పట్టించారు లోక్నాథ్? కడుపుతో ఉన్న కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు, కానీ అలా వేరు కాపురం పెట్టేలా చేస్తావా? నా కూతురు ఉసురు నీకు తగలకుండా పోదు. ఖచ్చితంగా ఇంతకు ఇంత అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో లోకనాథ్, నా కూతురికి గాని అల్లుడికి గాని ఏమైనా జరిగిందో నా విశ్వరూపాన్ని చూస్తావు. పార్వతి, నా బిడ్డకి ఇలాంటివన్నీ భరించాల్సిన కర్మ పట్టలేదు. ఇప్పుడే వెళ్ళి నా బిడ్డని నేను తెచ్చుకుంటాను, కాపాడుకుంటాను. తప్పు ఎవరు చేశారో తెలుసుకొని వాళ్ళకి తగిన శాస్తి చేస్తాను. పాపా, అక్షర. అమ్మ వేద, వచ్చావా? నీ పాప ఇక్కడే ఉంది, నువ్వు చూసుకోకుండా వెళ్ళిపోయావు. ఇదిగో తీసుకో. పాపా, అక్షర, ఇంటికి ఎప్పుడొచ్చావు బుజ్జి? నీకోసం ఎంతగా వెతికానో తెలుసా కన్నా? దీన్ని ఇంటికి రాకుండా ఏ కారో లారీనో గుద్దేసుంటే పేడ పోయి ఉండేది. మళ్ళీ దరిద్రం కొంపకొచ్చింది. శ్రీ, ఆ దేవుడి దయవల్ల పాప ఇంటికి తిరిగి వచ్చింది. ఇకపై మన పాపని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు మనకి టైం ఫేవర్గా ఉండదు కదా. కంగారు పడకు వేద, పాప ఎక్కడికి పోదు. రిలాక్స్డ్గా ఉండు. ముందు గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. ఏమైంది వేద? దెబ్బలేమైనా తగిలాయా? అవును పిన్నే. అయ్యో, నిన్ను కారు గుద్దేసిందా? ఆ కారు ఎవరిదో గాని యాక్సిడెంట్ అయిపోవాలి. దాంట్లో నువ్వు పొయ్యుంటే నా లక్ష్యం నెరవేరేది. ఛ, మంచి ఛాన్స్ మిస్ అయింది. వేద,
ట్రీట్మెంట్ చేస్తాను, కూర్చో.